నమస్తే సార్. నమస్తే బాబు. మొన్న జగన్ గారు ఐపాక్ టీమ్‌తో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. హ్మ్. ఎలక్షన్ తర్వాత. హ్మ్. సో, ఐపాక్ ఒక 120-130 స్థానాలు వైసీపీకి వచ్చిద్దని ఐపాక్ టీమ్ జగన్ గారికి చెప్పారు. హ్మ్. నెక్స్ట్ జగన్ గారు స్టేజ్ మీద అది అఫీషియల్‌గా పెట్టలేదు. స్టేజ్ మీద ఒకళ్ళు ఫోన్‌తో రికార్డ్ చేసుకొని నెట్‌లో వదిలారు. జగన్ గారు ఆ మీటింగ్‌లో ఏం చెప్పారంటే, పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువొస్తాయి. అంటే 151 సీట్ల కంటే ఎక్కువ వచ్చిద్ది ఎమ్మెల్యే సీట్లు. అండ్ ఎంపీ సీట్లు 22 సీట్ల కంటే ఎక్కువొచ్చిద్ది అని జగన్ గారన్నారు. ఇంకోటేమన్నారంటే, ప్రశాంత్ కిషోర్ గారి కంటే ఇంకా మంచిగా చేశారు మీరు. ప్రశాంత్ కిషోర్ గారి అంచనా రాంగ్ అయ్యిద్ది. వాళ్ళు మేము అధికారంలో రావద్దు, మేము రాకూడదు అని ప్రశాంత్ కిషోర్ గారన్నారు. కాకపోతే వాళ్ళకంటే మంచి మెజారిటీ, మంచి నంబర్ మాకొచ్చిద్దని జగన్ గారన్నారు. కట్ చేస్తే ప్రశాంత్ కిషోర్ గారు ఒక కౌంటర్ అటాక్ చేశారు. ఏమని? నాకు ఇన్నేళ్ల రాజకీయ విశ్లేషణగా నేను చెప్తున్నాను. జగన్ గారు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నారు అని ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. సో, ఎవరి మాట నమ్మాలి? ప్రశాంత్ కిషోర్ గారు మాట నమ్మాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు యాస్ ఎ సీఎం ఆయన మాట వినాలా? అంటే మొట్టమొదటిసారిగా మనం నమ్మేది ఎవరంటే ప్రజల మాట నమ్మాలి. ఓకే. ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. హ్మ్. వారి నిర్ణయమే తుది నిర్ణయం ఒకటి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ వాళ్ళతో మాట్లాడడం మీటింగ్ అంతా కూడా గోల్మాల్ మీటింగ్ అయిందన్నమాట. వాడు తప్పు చెప్పలేదు. వాడు ఉన్న వాస్తవాన్ని చెప్పారన్నమాట. వాస్తవం అని చెప్పి డబ్బు డిమాండ్ చేశారు. హ్మ్. డబ్బు డిమాండ్ చేస్తే డబ్బు లేదు ఏమి లేదు. మీరు మామూలుగా అసలు మీరు ఎందుకు మీరు ఉన్నారు? నన్ను గెలిపించడానికి ఉన్నారు కదా మీరు. ఆ విధంగా మీరు ప్రయాణం చేయండి అని ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఇంతకీ డబ్బులు ఇస్తారు ఎవరంటే భారతి ఇస్తారులేండి. మీ పని మీరు చేయండి అని చెప్పింది అది. యాక్చువల్ లోపల జరిగింది ఇది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ అబద్ధాలు చెప్పడం అలవాటు. ఏదైనా సరే అబద్ధం చెప్తారన్నమాట. అందువల్ల నిజంగా హరిహర బ్రహ్మాదులు వచ్చినప్పుడు కూడా మునుపటి కంటే మునుపు 151 వచ్చాయి. అంతకంటే ఎక్కువ సీట్లు రావడం అన్నది అది అది పెద్ద జోక్ అయిపోతుందన్నమాట. ఇంకోటేమన్నారంటే ఆ! ఒక తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో హ్మ్. వై నాట్ 175, వై నాట్ కుప్పం, వై నాట్ మంగళగిరి అండ్ ఈవెన్ వై నాట్ పిఠాపురం హ్మ్. అని జగన్ గారు అనడం జరిగింది. అవును. ఇది కాన్ఫిడెన్స్‌కి దారి తీస్తుందా? లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందా జగన్ గారికి? అంటే ఇక్కడ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ కూడా అవకాశవాదాలని తెలుసు. హ్మ్. లేకపోతే పిఠాపురంలో మాట్లాడుతూ అక్కడ పవన్ కళ్యాణ్‌ని ఓడించినట్టయితే గీత గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. అది నిజమేనా? ఆడు గెలవడం ఎలాగా అసలు? పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం. హ్మ్. అయితే వారికి ఒక సెంటిమెంట్ పట్టుకుంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం అని వార్త వచ్చిందో అప్పుడు కానించి పిఠాపురం తాలూకు రూపురేఖలు మారిపోయాయి. హ్మ్. హోటల్స్ అన్నీ ఫుల్‌గా ఉన్నాయి. తినుబండారాలు ఉన్నాయి. కాఫీ హోటల్స్, టిఫిన్స్ అన్నీ ఫుల్‌గా ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ ఊరికొక పండగ పండగ వాతావరణం నెలకొందన్నమాట. అటు హ్మ్. పిఠాపురం వాసులకి అదొక పెద్ద వింతగాను, కొత్తగాను అనిపిస్తుందన్నమాట. హ్మ్. రెండోదేంటంటే ఇంతవరకు ప్రజలకు ఏమి ఖర్చు పెట్టినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ తాలూకు సొంత డబ్బే ఖర్చు పెట్టాడే గానీ ఎవరు ఏమి చేయలేదనేది రెండోది వాళ్ళకి బాగా నచ్చింది. మూడోది పిఠాపురంలో ఈ జనసేనకు ప్రచారం చేసే వాళ్ళందరూ వాళ్ళ సొంత డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ప్రచారం చేశారు. హ్మ్. అయితే రాత్రనక పగలనక దెబ్బలు తినేసి ఆ పరాయి వాళ్ళతో పోట్లాడి ఎన్నో గాయాలు పాలయ్యి చేసిందంతా పిఠాపురంలో జనసేన సైనికులు చేశారన్నమాట. వీర మహిళలు చేశారు. వాళ్ళ తాలూకు శ్రమ మర్చిపోకూడదు. ఇప్పుడు అంటే ఆహ్, ప్రశాంత్ కిషోర్ కూడా ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఎవరు తలా తోక లేకుండా పేటీఎం బ్యాచ్‌లు కొన్నున్నాయి. హ్మ్. ఆ పేటీఎం బ్యాచ్‌లు ఏంటంటే అంటే మీకు సందేహం అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడు. జగన్మోహన్ రెడ్డి పథకాలు గెలిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి మునుపున్నటువంటి ముఖ్యమంత్రుల కంటే మంచివాడు. ఇటువంటి మాటలు అమ్ముడుపోయి మాట్లాడుతున్నారు.
మునుపున్న ముఖ్యమంత్రుల కంటే ఎలా మంచివాడు అవుతాడండి? ఉమ్, ఈయన ఏమైనా సంపద సృష్టిస్తున్నాడా? ఈయన ఏమైనా ఉద్యోగాలు ఇస్తాడా? ఈయన ఏమైనా పరిశ్రమలు తీసుకొస్తున్నాడా? ఈయన ఏమైనా మన ఆంధ్రప్రదేశ్ తాలూకు రూపురేఖలు మార్చేస్తున్నాడా? అధికార వికేంద్రీకరణ అన్నాడు. ఎక్కడ పెట్టాడు? అంటే ఏమిటి? అక్కడ అంటే ఉత్తరాంధ్ర విజయనగరంలో పెద్ద పరిశ్రమ 2, 3 పరిశ్రమలు కనీసం పెట్టాలి. ఉమ్, ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో పెట్టాలి. అక్కడ గుంటూరు ప్రకాశంలో పెట్టాలి. అక్కడ తిరుపతిలో పెట్టాలి. ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చాను. అన్ని ప్రాంతాలకు కూడా నేను న్యాయం చేశాను. ఎవరు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి తండ్రి ఒక చోట బిడ్డ ఒక చోట బాధపడవలసిన అవసరం లేకుండా నేను కష్టపడి ఇది సాధించాలంటే బాగుంటుంది. అసలు నువ్వు చేసింది ఏముంది? కేవలం ఎవరో మార్పు చేస్తారండి. ఇవి ఇస్తుంటారంటే దానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. ఒక గుమస్తాన్ని పెట్టినట్టయితే వాడు ఆ లెక్క ప్రకారంగా ఎవరెవరికి ఎంత ఇవ్వాలో రాసుకుంటాడు, వాడు ఇచ్చేస్తాడు. ఉమ్, అంతేగాని ఏదో గొప్ప మేలు చేసేస్తాను అనుకుంటే అది మేలు చేసినట్టు కాదు. జనం అంతా విరక్తి అయిపోయి ఉన్నారు. ఈ సోకాల్డ్ పెయిడ్ వీళ్ళు ఉన్నారు కదా ఎనాలిస్టులు, ఉమ్, వాళ్ళు కళ్ళు మూసుకొని డబ్బు తీసుకున్నారు కానీ కళ్ళు మూసుకొని జగన్ నామ స్మరణ చేస్తున్నారు. ఉమ్, తర్వాత వాళ్ళు ఉనికిని కోల్పోతారు, వారికి ఉన్న క్రెడిబిలిటీని కోల్పోతారు. ఉమ్, ఇది నేను ఘంటాపథంగా చెప్పగలను. బట్ ప్రశాంత్ కిషోర్ చెప్పిన తర్వాత ఏముందండి? ఆయన నాకు ఆ, ఏంటంటే ఆయన చాలా పక్కా వెరీ గుడ్ ప్లానర్, వెరీ గుడ్ గేమ్ చేంజర్, ఉమ్, వెరీ గుడ్. ఇది లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి 151 సీట్లు రావు. ఉమ్, ఎన్ని గేములు ఆడారు, ఎన్ని కుతంత్రాలు పలికి పన్నారు, ఎన్ని అబద్ధాలు ప్రజలతో చెప్పారో ప్రశాంత్ కిషోర్ బాగా తెలుసు గనక ఉమ్, అప్పుడు చెప్పిన మాట నిజమైంది కనుక ఇప్పుడు చెప్పిన మాట కూడా నిజమవుతుంది. నేను అనలిస్ట్ కాదు కానీ జనసేన పార్టీకి ఒక 15 సీట్లు రావచ్చు. ఉమ్, అలాగే ఎంపీ సీట్లు ఆయనకి ఇచ్చిన 2 సీట్లు కూడా గెలుచుకుంటాడు. ఉమ్, అంటే 100% సక్సెస్ చూసినట్టు, లేదా 90% సక్సెస్ సాధించినట్టు. మిగతాలో విషయానికి వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు పరిపాలనా సమర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక 80 నుంచి 90 సీట్లు రావచ్చు. ఉమ్, అంటే మ్యూజిక్ ఫిగర్ దాటిపోతుంది. అక్కడ పవన్ కళ్యాణ్కి మిగిలిన సీట్లు వస్తాయన్నమాట. వచ్చే అవకాశం ఉందని మనం న్యాయంగా చెప్పుకుంటున్నాం. ఉమ్, అసలు పవన్ కళ్యాణ్కి 13 సీట్లు రావు, 30 సీట్లు రావు. ఇవన్నీ వీళ్ళ పైత్యం. ఉమ్, అసలు జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు వస్తాయనేది వాళ్ళ పైత్యం. ఉమ్, ఇక్కడేమో పవన్ కళ్యాణ్కి 13 సీట్లు వస్తాయి, అయితే మహా కష్టం అయితే 30 సీట్లు వస్తాయని చెప్పింది వీళ్ళ పైత్యం. ఉమ్, కానీ జనం అండి, జనం అంతిమ తీర్పు చెప్పింది జనం కనుక జనం ముక్త కంఠంతో పలుకుతున్నారు. డెఫినెట్గా కూటమిదే విజయం అవుతుంది. కాదంటే రక్తపాతం జరుగుతుంది. అంతకుముందు ఎన్నికల ముందే రక్తపాతం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా కౌంటింగ్ రోజప్పుడు తప్పకుండా రాసి పెట్టుకోండి, రక్తపాతం జరుగుద్ది. ఎవరిని చంపేస్తారు, ఎవరికి విగరసగా పోట్లాడతారో తెలియదు కానీ ఆ రోజు మాత్రం మరి పోలీస్ వర్గాలు, ఈసీ వాళ్ళు జాగ్రత్తగా మనసు కనిపెట్టుకొని ఉండాలి. కఠినమైన శిక్షలు వేయాలి. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ మాత్రం 100కి 100 పాళ్ళు ఆయన నిజమే అని నమ్మొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.